ఇంత బాగుండే ఈ దూడ కొన్ని రోజుల్లో చనిపోతుందంట. విషయం ఏంటంటే ఉదయం లేసి నేను అన్నిటికి గెడ్డేసిన, ఈ దూడ ఒకటి మాత్రమే తినలేదు. ఫస్ట్ రోజు ఇంజక్షన్లు అన్ని వేయించిన, తర్వాత రోజు కూడా తగ్గకపోయేసరికి 1962 కాల్ చేసి వాళ్ళనైతే పిలిపించా. ఈ దూడకి రేబిస్ సోకింది, అది ఇంకా బతకదు అని చెప్పారు. ఇదే కాకుండా కొరవ బర్రెలు బతికించుకోవాలంటే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలి అని చెప్పారు. మా ఊరు పసిల్ హాస్పిటల్ అడిగితే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అయితే అయిపోయింది అని చెప్పారు. సరే అని చెప్పి వాకాడు వెటర్నరీ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడ వ్యాక్సిన్ అడిగితే ఇక్కడ చాలా తక్కువ ఉంది, అది కుక్కలకి వేయాలి, బర్రెలకి అయితే ఈము అని చెప్పారు. కుక్కలకు ఉన్నంత విలువ అసలు పశువులకు కూడా లేకుండా పోయింది. ఇంకా అక్కడ నుంచి విద్యానగర్ పోయి ప్రైవేట్ మెడికల్ షాప్ లో అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్నా. దీనికి నాకు 1122 రూపాయలు అయితే అయ్యింది. ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చి మా పశువులు అన్నిటికైతే వేపించేసుకున్నా. తర్వాత నన్ను కూడా ఈ వ్యాక్సిన్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకోమన్నారు. మా ఊరు మనుషులు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నేను వ్యాక్సిన్ వేసేసుకున్నా. ఇంకా ఈ దూడని అన్నిటితో కూడా ఉండకూడదు, పక్కన కట్టేసి చాలా దూరంగా అని చెప్పారు. దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ గా ఒక గోటా నాటి దూరంగా అయితే బర్రెలకి నాటేసా. ఈ దూడ వయసు 5 నెలలే, కానీ నేను పాలు వదలటం వల్ల చాలా పెద్దదిగా అయింది. ఇది వచ్చేసి పడ్డ దూడ. ఇది పుట్టినప్పుడు కూడా మీకైతే వీడియో పెట్టా. ఈ వ్యాధి కుక్కలు కరిస్తే వస్తదంట, కరిచినప్పుడే మనం టీకా అయితే వేసుకోవాలి. ఒకసారి రేబిస్ సోకిన తర్వాత మనం ఏం చేయలేమంట.